ప్రతిరోజు గుడి అరుగు మీద కూర్చుని ధ్యానం చేశాను. ఈ దేశంలో ఎక్కడెక్కడ గొప్ప గొప్ప శిల్పులు ఉన్నారో వాళ్ళందరినీ మనసా ఆహ్వానం చేశాను. ఎక్కడెక్కడ గొప్ప గొప్ప రాళ్లున్నాయో వాటిని నదుల్లోంచి తీసుకొచ్చాను. ఇలా నేను కొన్ని సంవత్సరముల నుంచి శిల్పాలు చెక్కించాను. రోజు ధ్యానం, రోజు తయారు చేయించడం. ఆఖరికి ఇక్కడ కట్టాను దేవాలయం, లోపల కట్టాను. ఎంత గొప్ప దేవాలయం నీకేం కనపడుతుంది? ఆ దేవాలయానికి ఎల్లుండి ముహూర్తం బాగుంది. కుంభాభిషేకానికి ముహూర్తం పెట్టి శంకరుణ్ణి ప్రార్థన చేశాను. కైలాసానికి వెళ్ళి ఆయన వచ్చి కూర్చుంటానన్నాడు. ఎల్లుండే కుంభాభిషేకం. ఈయన ఆయన కాళ్ళ మీద పడి మహానుభావ, మీ భక్తి నాకు అర్థమైంది. నేను కట్టినది చాలా గొప్ప గుడి, కానీ ఈశ్వరుడు రానన్నాడు. మీ కుంభాభిషేకం అవ్వాలన్నాడు. అంటే నాకు అర్థమైంది, మీరు లోపల ఎటువంటి గుడిని కోరారో అటువంటి గుడిని కట్టించి మీతో కుంభాభిషేకం చేయించాక నేను కట్టిన గుడికి కుంభాభిషేకం చేస్తాను అని గుడి కట్టించాడు పుసలార్తో. మీరు ఇప్పటికీ అక్కడికి వెడితే కైలాసనాథర్ దేవాలయం చూస్తే కాంచీపురంలో పొంగిపోతారు. అలా